బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. బలూచ్ల దశాబ్దాల కళ నెరవేరడంలో భారత్ పాత్ర చాలా కీలకం. మోదీ, అజిత్ దోవల్ పరోక్షంగా బలూచిస్తాన్కు మద్దతిచ్చారు అనేది చాలా సుస్పష్టం. మరి బలూచిస్తాన్ భారత్లో కలుస్తుందా? అఖండ భారత్ అనే కళ బలూచ్లతోనే స్టార్ట్ అవుతుందా? ఆగస్టు 11 బలూచిస్తాన్ చరిత్రలో ఒక కీలకమైన రోజు. ఈసారి ఆగస్టు 11న బలూచిస్తాన్ అంతటా స్వతంత్ర దినోత్సవం పేరుతో జరిగిన కార్యక్రమాలు, ప్రదర్శనలు, జెండా ఆవిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. దాదాపు 3,47,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బలూచిస్తాన్ ప్రాంతంలో దాదాపు 1.5 కోటి మంది బలూచ్ ప్రజలు ఈ రోజును తమ స్వతంత్ర దినోత్సవంగా జరుపుకున్నారని బలూచ్ ఉద్యమ వర్గాలు చెబుతూ ఉన్నాయి. క్వెట్టా నుంచి గ్వాదర్ వరకు బలూచిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు జరిగాయి. బలూచిస్తాన్లోని 7 డివిజన్లు, 41 జిల్లాల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. దురంధర్ సినిమాలో చూసిన బలూచ్ డ్యాన్స్తో బలూచ్లు సందడి చేశారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో పాకిస్తాన్కు దిక్కు తోచడం లేదు. అదే తరహా సాంప్రదాయ దుస్తులు, తలపాగాలు ధరించి బలూచ్ ప్రజలు పెద్ద ఎత్తున నృత్యాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. క్వెట్టా అయినా, గ్వాదర్ అయినా, ఇతర ప్రాంతాలైనా ఎక్కడ చూసినా కూడా బలూచ్ జాతీయ జెండాలు కనిపించాయి. బలూచిస్తాన్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలూచ్లు ఆగస్టు 11ను స్వతంత్ర దినోత్సవంగా జరుపుకున్నారు. సౌదీ అరేబియా నుంచి యుఏఈ వరకు, దుబాయ్, షార్జా నుంచి రష్యా వరకు, యూకే, జర్మనీ, అమెరికా, కెనడా సహా 50కి పైగా దేశాల్లో బలూచ్ ప్రవాసులు కార్యక్రమాలు నిర్వహించినట్లుగా బలూచ్ సంస్థలు చెబుతూ ఉన్నాయి. 50కి పైగా దేశాల్లో ఉన్న బలూచ్ ప్రవాసులు బలూచ్ జాతీయ జెండాలను ప్రదర్శించారు. బలూచ్ సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహించారు, పాటలు పాడారు, దురంధర్ తరహాలో డ్యాన్స్ చేశారు. బలూచిస్తాన్ స్వతంత్ర ఉద్యమానికి తమ మద్దతును ప్రకటించారు. బలూచిస్తాన్లో జరిగిన ఈ కార్యక్రమం కేవలం ఒక ప్రాంతీయ కార్యక్రమంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలూచ్ ప్రజలు ఒకే రోజున తమ స్వతంత్ర ఆకాంక్షను వ్యక్తం చేసిన కార్యక్రమంగా ఉద్యమ వర్గాలు ప్రచారం చేసుకుంటూ ఉన్నాయి. అయితే అసలు ఆగస్టు 11నే ఎందుకు? దీనికి బలూచ్ చరిత్రలో సంబంధం ఏంటి? 1947 ఆగస్టు 11న కలాట్ సంస్థానానికి బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం లభించింది. ఆ చారిత్రక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆగస్టు 11ను బలూచిస్తాన్ ప్రజలు స్వతంత్ర దినోత్సవంగా ప్రకటించుకున్నారు. బలూచిస్తాన్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. అనేక ప్రాంతాల్లో పాకిస్తాన్ భద్రతా బలగాలను మోహరించినట్టుగా సమాచారం. ఆర్మీ, పోలీస్ బలగాలతో పాటు నిఘా వ్యవస్థలను కూడా భారీగా ఉపయోగించినట్టు బలూచ్ సంస్థలు చెబుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు గుమిగూడడంపై ఆంక్షలు విధించారని, రోడ్లపై భారీగా బలగాలను మోహరించారని, నిరసనలను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకున్నారని అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం కలిగింది. ఆగస్టు 10 అర్ధరాత్రి నుంచి కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారని, సోషల్ మీడియాలో బలూచిస్తాన్లో జరుగుతున్న కార్యక్రమాల వీడియోలు బయటకు రాకుండా ప్రయత్నాలు జరిగాయని వారు ఆరోపిస్తూ ఉన్నారు. రోడ్లను మూసివేయడం, రైల్వే మార్గాల్లో ఆంక్షలు, కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం, కొన్ని ప్రాంతాల్లో టియర్ గ్యాస్, లాఠీ చార్జ్, కాల్పుల ఘటనలు జరిగాయని కూడా బలూచ్ వర్గాలు ఆరోపిస్తూ ఉన్నాయి. అయినా ప్రజలు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వ ఆంక్షల్ని పట్టించుకోకుండా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. బలూచ్ జాతీయ జెండాలను ప్రదర్శించారు, జాతీయ గీతాలు పాడారు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో వేలాది మందితో సభలు కూడా జరిగాయి. మహిళలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒకవైపు పాకిస్తాన్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంటే మరోవైపు బలూచ్ ప్రజలు వాటిని ధిక్కరిస్తూ స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఇది ఒక రకంగా 1942లో భారతదేశంలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తు చేస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అప్పుడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా నినాదం వినిపించింది. ఇప్పుడు బలూచ్ జాతీయవాద వర్గాలు పాకిస్తాన్కు వ్యతిరేకంగా తమ స్వతంత్ర డిమాండ్ను మరింత బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ మొత్తం పరిణామంలో భారతదేశం పేరు కూడా ప్రత్యేకంగా వినిపిస్తోంది. బలూచ్ నాయకుడు మిర్యార్ బలూచ్ భారతదేశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భారత మీడియా సంస్థలు, భారత సోషల్ మీడియా బలూచిస్తాన్ సమస్యను ప్రపంచవ్యాప్తంగా తీసుకుని వెళ్లడంలో కీలక పాత్ర పోషించాయి అని చెప్పి ఆ బలూచ్ నాయకుడు అభిప్రాయపడ్డారు, అభినందించారు కూడా. బలూచిస్తాన్ సమస్యను అంతర్జాతీయ చర్చలోకి తీసుకురావడంలో భారతదేశం నుంచి వస్తోన్న మీడియా కవరేజ్ తమకు బాగా ఉపయోగపడిందని బలూచ్ నాయకులు చెబుతూ ఉన్నారు.
మిర్యార్ బలూచ్ స్వతంత్ర ఉద్యమానికి మద్దతు తెలిపే ప్రముఖ నాయకుల్లో ఒకరిగా తనను తాను ప్రదర్శించుకుంటూ ఉన్నారు. బలూచిస్తాన్లోని వివిధ జాతీయవాద వేర్పాటువాద సంస్థలు ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. అయితే ఈ సంస్థల మధ్య రాజకీయ సాయుధ కార్యకలాపాలు నాయకత్వం వంటి అంశాల్లో తేడాలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో బలూచిస్తాన్లో జరుగుతోన్న మానవ హక్కుల ఉల్లంఘనలపై కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. బలూచ్ వర్గాల ఆరోపణల ప్రకారం పాకిస్తాన్ భద్రతా బలగాలు చాలా కాలంగా బలూచ్ ప్రజలపై అణచివేతకు పాల్పడుతూ ఉన్నాయి. అదృశ్యాలు, అరెస్టులు, హత్యలు, మానభంగాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయని వారు ఆరోపిస్తూ ఉన్నారు. ముషరఫ్ కాలం నుంచి ఇప్పటి పాకిస్తాన్ ఆర్మీ నాయకత్వం వరకు బలూచిస్తాన్లో అణచివేత కొనసాగుతోంది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం బలూచ్ తిరుగుబాటుదారులపై దేశ భద్రతకు సంబంధించిన చర్యలు తీసుకుంటామని చెబుతోంది. బలూచిస్తాన్ సహజ వనరులతో సంపన్నమైన ప్రాంతం, కానీ అక్కడి ప్రజలకు ఆ వనరుల నుంచి తగిన ప్రయోజనం దక్కడం లేదని బలూచ్ నాయకులు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ తమను 2వ తరగతి పౌరులుగా చూస్తోందని, బలూచిస్తాన్కు సరైన అభివృద్ధి, నిధులు, రాజకీయ హక్కులు లభించడం లేదని వారు ఆరోపిస్తూ ఉన్నారు. బలూచిస్తాన్ సమస్యపై వివిధ దేశాలు కూడా వివిధ స్థాయిల్లో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయని బలూచ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఒక 56 దేశాలు తమ ఉద్యమానికి మద్దతుగా ఉన్నాయని వారు చెబుతూ ఉన్నప్పటికీ ఇది అధికారికంగా ఆ దేశాలన్నీ బలూచిస్తాన్ స్వతంత్రాన్ని గుర్తించాయని మాత్రం అర్థం కాదు. అంటే సానుభూతి, మానవ హక్కులపై ఆందోళన, స్వయం నిర్ణయ హక్కుపై చర్చ ఇవన్నీ ఒకటే కాదు. అయినా ప్రపంచవ్యాప్తంగా బలూచ్ ప్రవాసులు తమ జాతీయ జెండాలతో కార్యక్రమాలు నిర్వహించడం మాత్రం బలూచిస్తాన్ ఉద్యమానికి అంతర్జాతీయ ప్రచారం పెరుగుతోన్న సంకేతంగా ఉద్యమ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఇక పాకిస్తాన్లో ఏంటి పరిస్థితి? ఆగస్టు 11న బలూచిస్తాన్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చారని బలూచ్ సంస్థలు చెబుతూ ఉన్నాయి. క్వెట్టా నుంచి గ్వాదర్ వరకు, రోడ్ల నుంచి మార్కెట్ల వరకు, విద్యార్థుల నుంచి మహిళల వరకు వివిధ వర్గాల ప్రజలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ను నియంత్రించిన, రవాణాపై ఆంక్షలు విధించిన, భద్రతా బలగాలను మోహరించిన బలూచ్ జాతీయవాదుల ఉద్యమం పూర్తిగా ఆగలేదు అన్నది ఈ సంఘటనల నుంచి కనిపిస్తోన్న దృశ్యం. ఇదే ఇప్పుడు ఇస్లామాబాద్కు పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే ఒక ప్రాంతంలో స్వతంత్ర ఉద్యమం ఉండడం ఒక విషయం, కానీ అదే ఉద్యమం దేశ సరిహద్దులు దాటి 50కి పైగా దేశాల్లో ఉన్న ప్రవాస సమాజాన్ని ఒకే జెండా కిందకు తీసుకురావడం మరో విషయం. బలూచిస్తాన్లో ఒకే రోజు వేలాది మంది ప్రజలు తమ జాతీయ జెండాలతో రోడ్లపైకి రావడం, విదేశాల్లో ఉన్న బలూచ్ ప్రజలు కూడా అదే రోజున కార్యక్రమాలు నిర్వహించడం, సోషల్ మీడియాలో ఈ వీడియోలు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కావడం ఇవన్నీ పాకిస్తాన్కు రాజకీయంగా, దౌత్యపరంగా ఒక పెద్ద సవాల్గా మారుతూ ఉన్నాయి. బలూచిస్తాన్ సమస్యను ఇక బెలూచిస్తాన్ సరిహద్దుల లోపలే దాచిపెట్టడం పాకిస్తాన్కు అంత సులభం కాదు. ప్రపంచవ్యాప్తంగా బలూచ్ ప్రవాసులు ఒకే రోజున జెండాలు పట్టుకుని రోడ్లపైకి రావడం, బెలూచ్ సంస్కృతిని ప్రపంచానికి చూపించడం, స్వతంత్ర నినాదాలు చేయడం, భారతదేశం సహా అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడం ఇవన్నీ కలిపి చూస్తే బలూచిస్తాన్ ప్రశ్న మళ్ళీ అంతర్జాతీయ వేదికపైకి వచ్చింది. మరి ఈ ప్రశ్న చివరకు పాకిస్తాన్ భౌగోళిక పట్టాన్ని మార్చే స్థాయికి వెళుతుందా, లేక పాకిస్తాన్ తన నియంత్రణను కొనసాగిస్తుందా? సమాధానం భవిష్యత్తు చెబుతుంది. కానీ ఆగస్టు 11న బలూచిస్తాన్ నుంచి వినిపించిన స్వతంత్ర నినాదాలు మాత్రం ఇప్పుడు ప్రపంచం మొత్తం వింటోంది. కొందరు బెలూచ్లు తమను భారత్లో కలిపేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. బలూచ్ల దశాబ్దాల కళ నెరవేరడంలో భారత్ పాత్ర ఎంతో కీలకం. మోదీ, అజిత్ దోవల్ పరోక్షంగా బలూచిస్తాన్కు మద్దతు ఇచ్చారు అనేది సుస్పష్టం. మరి బలూచిస్తాన్ భారత్లో కలుస్తుందా? అఖండ భారత్ అనే కళ బలూచ్లతోనే స్టార్ట్ అవుతుందా అనేది వేచి చూడాల్సిన అంశం. కానీ ఒక్కటి మాత్రం సుస్పష్టం, కాస్త లేట్ అయినా కూడా పాకిస్తాన్ ముక్కలవ్వడం, ఆ తర్వాత అఖండ భారత్ ఏర్పడడం మాత్రం ఖాయం.